ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తాను మానవాళిని సృజించినప్పుడు సృష్టిని గూర్చి దేవుని ఆలోచన ఈ విధంగా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో సముద్రములో నింపబడే జలరాశి కోసం దేవుడు ఇలా మాట్లాడతారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని, పక్షులు భూమి మీద విస్తరించుడని దేవుడు పలికినట్టు, అనగా జలరాశిని దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. అలాగే 1వ అధ్యాయం 28వ వచనంలో మానవాళిని అనగా ఆదాము హవ్వలను దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, ఏలుడి అని ఆశీర్వదించారు. ఆది నుండి సృష్టించిన నాట నుండి సృష్టిని, అలాగే సృష్టిలోని మనుష్యులను దేవుడు అధికముగా అభివృద్ధి పొందాలనే ఆశపడుతూ ఉన్నారు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో జలప్రళయము తర్వాత నోవహు కుటుంబం యనమండుగురిని దేవుడు ఆశీర్వదించారు. ఎలాగంటే నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని వారిని ప్రభు దీవించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదింపబడునని ప్రభు చెప్పారు. 17వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని మరొకసారి అబ్రహాముకు కనిపించి దేవుడు చెప్తారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు 26వ అధ్యాయం ఆదికాండం 13వ వచనంలో ఇలా ఆయనను గూర్చి ఇస్సాకును గూర్చి చెప్పబడింది. ఇస్సాకును గూర్చి ఇలా రాయబడింది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చెను అని రాయబడింది. అబ్రహాం మనవడు యాకోబును గూర్చి అతని మామయ్య అయిన లాబాను యొక్క అభివృద్ధిని గూర్చి ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో ఇలా ప్రభు మాట్లాడతారు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను అని లాబానును గుర్చి ఇక్కడ యాకోబు మాట్లాడతాడు. దేవుని ఆశీర్వాదం కొన్ని షరతులకు లోబడి మనము ఆ ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకుంటాం. మొదటిది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన విధులను విని అనుసరించి నడుచుకుని ఎడల ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయును అని దేవుడు తెలియచేస్తాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన విధులను అనుసరించే వారికి ఆయన అభివృద్ధిని ఇస్తాడు. అలాగే రెండవదిగా 118వ కీర్తన 25వ వచనంలో యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుమని ప్రార్థించాడు దావీదు. దేవుడు తప్పక అభివృద్ధి పరచును అని రాయబడింది. అక్కడ ప్రార్థించిన వారు అభివృద్ధి పొందుతారు. అలాగే మూడవదిగా యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో సర్వశక్తిమంతుడైన దేవుని వైపు తిరిగిన ఎడల గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల అభివృద్ధి పొందేదము అని చెప్పబడింది. నాలుగవదిగా సామెతలు 11వ అధ్యాయం 24వ వచనంలో వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని రాయబడింది. అలాగే హోషియా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వైపు తిరిగి ఆయనను పాపములను క్షమింపమని వేడుకొన్నచో తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందుతారు అని దేవుడు దీవిస్తాడు. ఆరవదిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు అనబడిన శిరస్సుతో మనము కలిసి ఉన్నచో హత్తుకొనిన వారముగా ఉన్నప్పుడు సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేత పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు అభివృద్ధిని పొందుచూ ఉన్నదని ఇక్కడ చెప్పబడింది.
ఈనాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతానముగా మనమును దేవుని వాక్య షరతులకు లోబడి విధేయులమై అత్యధికముగా అభివృద్ధి పొందుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఆమెన్.